ఫైనలీ గోయింగ్ టు ఇండియా. 5 నెలల తర్వాత అయితే మళ్ళీ ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నాము. నేనైతే 1 ఇయర్ తర్వాత అయితే ఇండియాకి వెళ్దాం అనుకున్నాను. అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేసుకుని ట్రిప్ మామ ఇది. నేనైతే ఒక్కనైతే వెళ్ళలేదు, నేను మా ఫ్రెండ్ కలిసి అయితే వెళ్తున్నాము. మాకైతే ఫ్లైట్ టికెట్ వచ్చేసి 4200 అయితే పడింది. 40 kg బ్యాగేజ్, 7 kg హ్యాండ్ లగేజ్. మాకైతే కరెక్ట్ లగేజ్ తో బోర్డింగ్ అయితే అయిపోయింది. మేమైతే డైరెక్ట్ ఫ్లైట్ అయితే తీసుకోలేదు, మాది వచ్చేసి కనెక్టింగ్ ఫ్లైట్ మా కువైట్ టు బహ్రెయిన్, బహ్రెయిన్ టు బెంగళూరు. మాకైతే బోర్డింగ్ అంతా అయిపోయింది. ఫ్లైట్ కోసం వెయిటింగ్ హాల్ అయితే కూర్చోన్నాము. మేము ఇంటికి వెళ్ళేది అయితే ఎవరికి తెలియదు, మొత్తం సర్ప్రైజ్. ఆ ఫ్లైట్ కూడా కరెక్ట్ టైం అయితే వచ్చేసింది. కువైట్ కి అయితే కొన్ని రోజులు బాయ్ బాయ్. మన లగేజ్ అయితే ఇలా దించి మినీ ట్రక్కులు అయితే తీసుకెళ్తున్నారు. నేనైతే చాలా వీడియోలు చూసి ఎసిరేస్తా ఉంటారు. ఇదైతే పర్లేదు, బాగానే ఉంది. గల్ఫ్ ఎయిర్వేస్ ఫ్లైట్ లో కూడా సీట్లు చాలా ప్రీమియం గా ఉన్నాయి. ఎకనామీ సీట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. నాకైతే విండో సీట్ అయితే బుక్ చేసుకున్నాను. నేను సీట్ బెల్ట్ వేసుకోమంటే ఇది సీట్ బెల్ట్ వేసుకున్నాను. ఆ ఫ్లైట్ అయితే చెప్పినట్టు 11:30 అయితే బయలుదేరిపోయింది. కోవిడ్ నుంచి కింద నుంచి కాకుండా పైన చూస్తే సూపర్ గా ఉంది. ఇదైతే జాబర్ ఫుట్బాల్ స్టేడియం, సూపర్ గా ఉంటుంది. కువైట్ లో కల్లా పెద్ద టవర్ హామ్రా టవర్. ఇదే ఒక నిమిషంలో కువైట్ మొత్తం అయిపోయింది. కువైట్ దాటుకుని ఒక 10 నిమిషాలు కాలేదు, అప్పుడే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకొచ్చారు. మనకు వచ్చేసి ఒక చికెన్ శాండ్విచ్, ఒక వాటర్ బాటిల్, ఒక టిష్యూ అయితే ఇచ్చారు. చికెన్ శాండ్విచ్ అయితే మా వాడైతే ఫస్ట్ తినేసినాడు, సూపర్ గా ఉందని రివ్యూ ఇస్తున్నాడు. నేను కూడా ట్రై చేశాను, సూపర్ గా అయితే ఉంది. ఆ ఒక చికెన్ శాండ్విచ్ తినడానికి కడుపు నిండిపోయింది నాకైతే మార్నింగ్. కామెడీ ఏంటంటే ఈ వాటర్ బాటిల్ చిన్న చాయ్ కప్పులు అయితే ఇచ్చినారు. ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 అయితే ఉంది. బహ్రెయిన్ లో దిగిన తర్వాత మన వాళ్ళు ముందు ఎక్కడ కొంటారు, డ్యూటీ ఫ్రీ అంటే ఏంటి అనేది మొత్తం వివరిస్తాం. కొంచెం అకౌంట్ ఫాలో అయితే అవ్వండి మామ, నా అప్డేట్స్ అయితే డైలీ వస్తాయి మీకు. ఇంకా కొన్ని డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేయండి మామ. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి, లవ్ యూ ఆల్.